ఏంటంటే దేశ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని విపక్షం స్వపక్షం అందరూ కూడా చెప్పడం ఆ రోజు మీరు చూస్తే అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టగలరు, ఆయన ముఖ్యమంత్రిగా అమరావతి బ్రహ్మాండమైన రాజధాని రాబోతుంది, ఆయన సభా మద్దతు మాకు తెలుసని ప్రతి పార్టీ పొగిడిందంటే అది ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న విలువ. అటువంటి విలువ కలిగిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. అమరావతికి ఏదన్నా బ్రాండ్ ఉందంటే అది బ్రాండ్, ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా బ్రాండ్ ఉందంటే అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారుగా మేము చాలా సమావేశాల్లో ఢిల్లీలో గుర్తించడం జరిగింది. ఇక ప్రతిపక్ష నేత ప్రెస్ మీట్ చూస్తే ఒక అమరావతిని అవహేళన చేసేటట్టు, ఒక రాజధానిని అవహేళన చేసేటట్టు, ఒక కామెడీ పీస్ లాగా రాజధాని చేసేటట్టు, అంతేకాకుండా ఎక్కడో సౌత్ ఆఫ్రికాలోనూ లేకపోతే సౌత్ అమెరికాలోనూ కూడా పెట్టలేని పేరు తిరగని పేర్లు, ఆ పేర్లు కూడా చూస్తే ఒక కపటి నాటకం దాంట్లో దాగింది. ఆ కపటి నాటకం ఏంటంటే వాళ్ళు అమరావతి పేరుని అపహాస్యం చేసే విధంగా మావి గన్ అంట. అసలు చూస్తే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమన్నా ఉందా? ఒక ఢిల్లీ పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక హైదరాబాద్ పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక ముంబై పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక వైజాగ్ అంటే ఒక వైబ్రేషన్ ఉంది, ఒక మచిలీపట్నం అంటే ఒక వైబ్రేషన్ ఉంది, గుంటూరు అంటే ఒక వైబ్రేషన్, అన్నిటికన్నా నేను ఉండే విజయవాడ అంటే అది విజయవాడే ఒక వైబ్రెంట్ సిటీ. ఇటువంటి చక్కటి పేర్లు ఉన్న నగరాల్లో ఉంటే అమరావతికి ఒక అపహాస్యం చేసే పేరుని ఇచ్చావు అంటే నీ చరిత్ర ఎంత హీనంగా ఉందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతుంది. మేమందరం కూడా పేరుతో సహా నగరాన్ని గొప్ప నగరంగా భావించాలని తెలిసాం. అటువంటి నగరాన్ని నువ్వు అపహాస్యం చేసేటట్టు నువ్వు పెట్టి పేరును కూడా ఒక కామెడీ పీస్ చేస్తున్నావంటే నీకున్న క్రెడిబిలిటీ అర్థమవుతుంది. అందరికీ ఒకటే గుర్తుంచుకోవాలి, మళ్ళీ మాయనాటకాలు మళ్ళీ మొదలైంది. మావి గన్ అంట. అసలు మావి గన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరా? మరి అమరావతి రాజధాని ఎక్కడుంది? నాకు అర్థం కావట్లా. ఇవాళ సిఆర్డిఏ రీజన్ మొత్తం అమరావతి రాజధాని కింద నోటిఫై అయ్యింది. విజయవాడ ఎక్కడుంది? సిఆర్డిఏలో ఉంది. గుంటూరు ఎక్కడుంది? సిఆర్డిఏలో ఉంది. బందర్ బోర్డర్ వరకు కూడా సిఆర్డిఏ రీజనే ఉంది. నందిగామ విజయవాడలో ఉంది, సిఆర్డిఏలో ఉంది అంటే అమరావతిలో ఉన్నట్టే. తెనాలి సిఆర్డిఏలో అమరావతిలో ఉంది, మంగళగిరి అమరావతిలో ఉంది. అంటే ఇంత విస్తీర్ణమైన నగరంలో సుమారు మచిలీపట్నం దగ్గరికి కూడా మేము వెళ్ళి క్యాపిటల్ని సిఆర్డిఏ రీజన్ని తీసుకొస్తే నువ్వు మళ్ళీ కాపటదారు విజయవాడకి ఏదో చేద్దామన్నట్టు, గుంటూరుకి ఏదో చేద్దామన్నట్టు. మేము ఉన్నాం ఆల్రెడీ క్యాపిటల్లో. నీకు అసలు ముఖ్యమంత్రి చేసావయ్యా నువ్వు. అసలు సిఆర్డిఏ రీజన్ లిమిటే తెలియపోతే అట నాకు అర్థం కావట్లా. సిఆర్డిఏ రీజన్ లిమిటే మచిలీపట్నం వరకు ఉంది, సిఆర్డిఏ రీజన్ లిమిటే గుంటూరు దాటి ఉంది, సిఆర్డిఏ మధ్యలో విజయవాడ నగరం ఉంది. ఇంకా కావాల్సింది ఏముంది? విజయవాడ నగరం ఒక విశిష్టత ఏంటంటే నీ పార్టీని ఏ రోజు కూడా విజయవాడ నగరానికి మా వాళ్ళకి అందరికీ అర్థమయ్యే ఉంది కాబట్టి మా ప్రజలందరూ కూడా ఏ రోజు నీకు ఇక్కడ ఒక లోక్సభ సభ్యత్వం కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ నగరం లేదు. నువ్వు దొంగనాటకాలు ఆపమని కోరుకుంటూ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నారు కొంతమంది జగన్ శిష్యులు. చిలక పలుకుల వెనక వాళ్ళ బాధ మా అందరికీ తెలుసు. పార్లమెంటు వేదికగా ఏం జరిగిందో మాకు తెలుసు. వాళ్ళ పార్లమెంటు సభ్యులు మా దగ్గరికి వచ్చి చాలా బాధను వ్యక్తం చేశారు. వాళ్ళ అమరావతి వల్ల ఇబ్బంది పడుతున్నాం, మావిగన్నని మా వాడు మళ్ళీ ఒక కామెడీ పీస్ చేశారని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. చిలక పలుకులు పలికిద్దామని చూసుకుంటున్నాం. ఈ చిలక పలుకులు వాళ్ళ పెదవాళ్ళ నుంచే వస్తున్నాయి కానీ వాళ్ళ గుండెల నుంచి రావట్లేదు. పాపం వాళ్ళ బాధలను చూస్తే నాకు కూడా బాధగా ఉంది. ఇప్పుడైనా ఖైదీలుగా విముక్తై ఈ ప్రాంత అభివృద్ధికి మీరు మాతో రండి అంటే మాతో సహకరించండి. మీరు అప్పటికన్నా చరిత్రలో ఏదో చిన్న ప్లేస్ అన్నా ఉంటుంది. ఇవాళ ఒకటే చెప్తున్నాను, అమరావతిలో నేను ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాను, అమరావతి రాజధానిగా ఉండబోతుంది. కాబట్టి నేను ఎలక్షన్లో 2019లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అమరావతి రాజధాని అని చెబితే నీకు ప్రజలు ఒక్కసారి చూద్దామని అధికారం ఇచ్చారు. అది కూడా ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టి రకరకాలుగా డ్రామాలు ఆడితే ఒక ఛాన్స్ ఇచ్చారు. నువ్వు 3 రాజధానులు అనగానే మేము 2024 ఎలక్షన్స్కి విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు అమరావతి రాజధానిగా ఉండబోతుందని ఎలక్షన్లో ఇస్తే
కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేటు ఇచ్చారు. నువ్వు 3 రాజధానులు అంటే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడు. ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించటం వల్ల ఈ జగన్ రెడ్డి 11 రెడ్డి 3 రాజధానుల వల్ల